హాయ్, దిస్ ఈజ్ ప్రవీణ్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసిన ఫస్ట్ ఇయర్ వొకేషనల్ టైం టేబుల్ కోసం రివైజ్డ్ టైం టేబుల్ 2026 సంబంధించి ఫిబ్రవరి మార్చిలో జరగబో టైం టేబుల్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వొకేషనల్ సంబంధించి మనం ఇప్పుడు ఆ టైం టేబుల్ ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. మొదటగా ఫస్ట్ ఇయర్ వొకేషనల్ సంబంధించి ఫిబ్రవరి 23వ తారీఖున ఫస్ట్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆ ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే జనరల్ ఫౌండేషన్ కోర్స్ అంటారు. అది వొకేషనల్ గ్రూప్ చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ రెండో ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి 25వ తారీఖున జరగబోతుంది. ఆ ఎగ్జామ్ ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామ్. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 25వ తారీఖున వీరికి జరగబోతుంది. అంతేకాకుండా థియరీ 1, థియరీ 2, థియరీ 3 అని కానీ, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని కానీ ఈ వొకేషనల్ సంబంధించి గ్రూప్ వాళ్ళకి అంటూ ఉంటారు. అవి ఎలాగా ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయంటే కోర్స్ కోడ్ని బట్టి వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ కోర్స్ కోడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ సైన్స్ అనే కోర్స్ కోడ్ని తీసుకుంటే 319 అంటాం. కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్స్ కోడ్ 319 అంటాం. దాంట్లో వచ్చి పేపర్ 1 వచ్చి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ నెంబర్స్ ఆఫీస్ అంటారు. పేపర్ 2 వచ్చి ప్రోగ్రామింగ్ ఇన్ సి అంటారు. పేపర్ 3 వచ్చి అకౌంటెన్సీ అండ్ టాలీ అంటారు. సో పేపర్ 1 అనే ఎగ్జామ్ ఫిబ్రవరి 27వ తారీఖున వీళ్ళకి ఉంటుంది. ఫిబ్రవరి 27వ తారీఖున ఆ పేపర్ 1 అనే ఎగ్జామ్ వొకేషనల్ సంబంధించి అన్ని కోర్సులు చదువుకునే వారికి పేపర్ 1 అనే ఎగ్జామ్ 27వ తారీఖున జరుగుతుంది. పేపర్ 2 అనే ఎగ్జామ్ మార్చి 2వ తారీఖున పేపర్ 2 అనే ఎగ్జామ్ అన్ని వొకేషనల్ స్ట్రీమ్ చదువుకునే విద్యార్థులందరికీ మార్చి 2వ తారీఖున పేపర్ 2 అనే ఎగ్జామ్ ఉంటుంది. మార్చి 5వ తారీఖున పేపర్ 3 అనే ఎగ్జామ్ అన్ని వొకేషనల్ సబ్జెక్టులు లేదా అన్ని వొకేషనల్ స్ట్రీమ్ చదువుకునే విద్యార్థులందరూ కూడా పేపర్ 3 అనే ఎగ్జామ్ మార్చి 5వ తారీఖున జరుగుతుంది. అంతేకాకుండా వొకేషనల్ చదువుకునే విద్యార్థులు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ చదువుకునే విద్యార్థులు మార్చి 7వ తారీఖున మ్యాథమెటిక్స్ పేపర్ అనేది అటెండ్ చేస్తారు. అంతేకాకుండా పారామెడికల్ కోర్సులు చదువుకునే వొకేషనల్ విద్యార్థులు బయోలాజికల్ సైన్స్ అనే ఎగ్జామ్ మార్చి 7వ తారీఖున రాస్తారు. అంతేకాకుండా 10వ తారీఖున ఫిజికల్ సైన్స్ అనే ఎగ్జామ్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించిన ఫిజికల్ సైన్స్ అనే ఎగ్జామ్ 10వ తారీఖున ఉంటుంది వీళ్ళకి. అది పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ చదువుకునే విద్యార్థులు వొకేషనల్ అండ్ జనరల్ కూడా మెయిన్ గా 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అదేంటంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే ఎగ్జామ్ ఒకటి రాయాలి అందరూ కూడా. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ అనేది జనవరి 21వ తారీఖున రాయాలి. ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ అనేది జనవరి 23వ తారీఖున వీళ్ళు రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రాక్టికల్కి సంబంధించి బోర్డు వారు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా జనవరి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు మధ్యలో ప్రాక్టికల్స్ అనేవి కండక్ట్ చేయమని బోర్డు వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు మధ్యలో ప్రాక్టికల్స్ అనేవి వొకేషనల్ జనరల్ సంబంధించి ప్రాక్టికల్ అనేవి కండక్ట్ చేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ వారు రివైజ్డ్ టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ వొకేషనల్ కోర్సులు చదువుకునే విద్యార్థులకి మాత్రమే ఈ టైం టేబుల్. థ్యాంక్ యూ.